యాపిల్ కు కొత్త బాస్ రాబోతున్నారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న టిమ్ కుక్ వచ్చే ఏడాది మొదట్లో కంపెనీకి వీడ్కోలు పలకబోతున్నారు. బోర్డు సీనియర్ అధికారులు అంతా కొత్త బాస్ కోసం వేయికలతో ఎదురు చూస్తున్నారు. ఇక మరి టిమ్ కుక్ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు? కొత్త సీఈఓగా ఛాన్స్ ఎవరికి దక్కనుంది? యాపిల్ కు కొత్త సీఈఓ రాబోతున్నారా? కొత్త బాస్ ఎంపిక ఎప్పుడుంటుంది? టిమ్ కుక్ తర్వాత నెక్స్ట్ ఎవరు? ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్లో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వచ్చే ఏడాది తన పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కంపెనీ బోర్డు సీనియర్ అధికారులు వారసుడిని ఎంపిక చేసే కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. సీఈఓ హోదాలో కుక్ దాదాపు 14 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నారు. దీంతో ఆయన స్థానంలోకి ఎవరొస్తారు అనేది సందిగ్ధంగా మారింది. ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజనీరింగ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ టర్నర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. టర్నర్స్ కు కంపెనీతో 24 ఏళ్ల అనుబంధం ఉంది. సాధారణంగా జనవరి చివరిలో యాపిల్ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఇందులో పండగల సీజన్లలో జరిగిన అమ్మకాలు ఉంటాయి. ఆ రిపోర్ట్ వచ్చాక కొత్త సీఈఓ పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. జూన్లో కంపెనీ డెవలపర్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్లో ఐఫోన్ లాంచ్ లాంటి పెద్ద కార్యక్రమాలు ఉంటాయి. సీఈఓ మార్పు ఏడాది ఆరంభంలో జరిగితే కీలకమైన ఈవెంట్లకు కొత్త సీఈఓ సిద్ధమవచ్చు అన్నది యాపిల్ అభిప్రాయం. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత కొన్ని నెలలకే కంపెనీ బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు టిమ్ కుక్. 65 ఏళ్ల టిమ్ కుక్ 2011 నుంచి సీఈఓగా పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే కంపెనీ విలువ $350 బిలియన్ నుంచి $4 ట్రిలియన్ పెరిగింది. అలాంటి సమర్థుడైన సీఈఓ కోసమే ఇప్పుడు యాపిల్ యాజమాన్యం ఎదురు చూస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికే సీఈఓ బాధ్యతలు ఇవ్వాలని టిమ్ కుక్ గతంలో చాలాసార్లు చెబుతూ వస్తున్నారు. వారసత్వ ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉండాలని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి యాపిల్ ఆ రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి అనుకుంటోంది. అందుకే హార్డ్వేర్ రంగంలో నిష్ణాతుడిగా పేరున్న టర్నర్స్ ను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి కొత్త యాపిల్ సీఈఓ ఎవరవుతారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న అంశం.